వెస్ట్ బెంగాల్లో విజయం దిశగా బీజేపీ దూసుకెళ్తూ ఉంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. సో దీని ఇప్పటికే బీజేపీ నేతలందరూ కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి రాకేష్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలు. రైట్, మొత్తానికి దీదీ కోటలో కాషాయ జెండా ఎగరబోతోంది. కోటను బీటలు వారేలాగా చేశారు. ఏంటి మీ విజయానికి మేజర్ గా ఏది వర్కౌట్ అయింది అని అనుకుంటున్నారు? అంటే మమతా బెనర్జీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు ఇవన్నీ మీకు కలిసి వచ్చాయంటారా? లేదు అనంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, మోదీ పాలన కావచ్చు, దేశంలో మెల్లగా ఒక్కొక్క రాష్ట్రాన్ని కూడా పాలించడానికి ఆ దిశగా వెళ్తున్నటువంటి బీజేపీని నమ్మి ప్రజలు మీ వైపు చూసారనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? బీజేపీ నమ్మటం ఒక బెంగాల్తో మొదలు కాలేదండి. సుమారు 19 రాష్ట్రాల తర్వాత 20వ రాష్ట్రం. దేశం కాదు ప్రపంచం కూడా బీజేపీ నమ్ముతుంది. బీజేపీ ఉంటే భారతదేశం సేఫ్ ఉంటుంది, భారతదేశం సేఫ్ ఉంటే ప్రపంచం సేఫ్ ఉంటుంది. కాబట్టి ఇది ఇది పశ్చిమ బెంగాల్ బీజేపీకి మీరు అన్నప్పుడు దీది కోటలు కాదండి. ఒకప్పుడు వందే మాత్రం పుట్టిందమ్మా ఈ నెలలో. అందరూ మర్చిపోయినారు. వందే మాత్రం పుట్టిన నెల, భారత్ మాత విజయ నినాదం కూడా అదే గడ్డపై. జనసంఘ్ కూడా బీజేపీ సింధు కూడా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అక్కడ. కాబట్టి దీది అనేది ఏదో మొన్న ఒక చీకటి అధ్యాయం మాత్రమే. దీది అధ్యాయం ఓన్లీ 2011 నుంచి చీకటి అధ్యాయం. ఆ చీకటి అధ్యాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చడానికి మరి మీకు ఇన్ని దశాబ్దాలు పట్టింది కదా. లాస్ట్ టైం కూడా మీరు ఆవిడని ఢీకొన్నారు, కానీ ఏదో లాస్ట్ మినిట్ లో కాస్త 5% ఓట్లతో మీరు మళ్ళీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈవెన్ దో మళ్ళీ అక్కడ ఆవిడే కదా మళ్ళీ పరిపాలించింది కూడా. నేను ఏమంటున్నాను, ఓకే ఏదేమైనా ఈ విజయము మొత్తానికి ఒక సామాన్య కార్యకర్తలకు కూడా ఒక ఉత్సాహం ఇచ్చింది ఈరోజు భారతదేశంలో బీజేపీ శ్రేణులకు. ఓకే, వాజ్పేయి గారు అన్నట్లు హర్ జగ పే హర్ నీల పే పూల్ కిలేగా, చీకటి తొలగిపోతుంది వెలుతురు వస్తుందని ఏదైతే వాజ్పేయి గారి నినాదం ఉందో అది ఇంకా చివరికి 20-21 రాష్ట్రం కూడా ఆ వెలుగు విస్తరింపజేసింది. ఈ విజయం మామూలు విజయం కాదమ్మా, ఇది జాతీయవాదులందరికీ ఇది ఒక భావోద్వేగ క్షణం. ఎందుకంటే ఈ దేశంలోనే కొందరిని అతి కిరాతకంగా, అతి దారుణంగా హింసించింది ఆ ప్రభుత్వం. అంటే అంటే ఇప్పుడు ఈ రోజు అక్కడ ఈ రెండు శాంతి కబోరాలు, ఎందుకంటే అల్లాహో అక్బర్ అని ప్రశాంతంగా అనుకోవచ్చు, జై శ్రీరామ్ అనే నినాదాలు కూడా మానుకోవచ్చు. ముఖ్యంగా ఈ విజయంలో ముస్లింల పాత్ర బాగా గొప్పదమ్మా. ఎందుకంటే ముస్లింలు జాతీయవాదం వైపు నిలిచారు, భారతీయ జనతా పార్టీ వైపు నిలిచారు, బహిరంగంగా అన్నిటిని తెగించి రోడ్లలోకి వచ్చి ప్రచారం చేశారు ముస్లిం సోదరులు, ముస్లిం మహిళలు. కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ అందరి పార్టీ. ఇది ఒక సో ఈ విజయంతో బీజేపీ కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి పార్టీ, హిందుత్వ పార్టీ అనేటువంటి ఏదైతే ఒక మరక ఉందో దాన్ని తొలగించినట్టు అయింది అనుకుంటున్నారా? ఎందుకంటే ముస్లింలు కూడా మీ వైపు చూశారు కాబట్టి. అది 100% అండి ఈ విజయంతో తొలగిపోయింది. దీని ముఖ్యంగా ఈ విజయంలో ఏదైతే జాతీయవాదం ఉన్న ముస్లిం సోదరులందరూ, మరి ముఖ్యంగా ముస్లిం మహిళలకు అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. మరి ఈ రోజు వెస్ట్ బెంగాల్ ఉన్న ప్రతి ఓటర్కు ఏదైతే విజయంలో భాగస్వామ్యం ఉందో ఒక శాసనసభ్యుడిగా తెలంగాణ ప్రజల తరఫున పాదాభివందనం చెప్తున్నాను. ఎందుకంటే ప్రపంచమంతా ఎదురు చూసింది ఈ పథకం గురించి. ఈ ఒక దేశమే కాదు, ప్రపంచం కూడా ఎదురు చూసింది. కాబట్టి ఎన్ని రోజులు ఏదైతే అరాచక పరిపాలన, ఒక అవినీతి పరిపాలన, ఒక అహంకార పూరితమైన పరిపాలన, మెజార్టీ ప్రజలను ఒక ద్వితీయ శ్రేణి పౌరులుగా హింసించిన ఒక ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడారు. కాబట్టి ఈ విజయం మామూలు విజయం కాదు, ఇది దేశ ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్న విజయము. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఇది ఒక అంకె మాత్రమే. కాబట్టి ఏదేమైనా వెస్ట్ బెంగాల్ 15 సంవత్సరాల నుంచి మొత్తం కుప్పకూలిన అన్ని వ్యవస్థలని తిరిగి పునర్జీవం చేయాలి, తిరిగి జాతీయవాదం నింపాలి, భారతదేశంలో ఒక బ్రహ్మాండమైన రాష్ట్రంగా ముందంజలో తీసుకెళ్లాలి. అయితే బెంగాల్లో సందేశ్ ఖాళీ వంటి ఘటనల తర్వాత మహిళా రక్షణ అంశంపై మీరు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో అదే ఈ భారీ ఆధిక్యాన్ని ఇచ్చిందని అనుకోవచ్చు అంటారా? ఒకటే పోరాటం కాదు, అంటే ఇది కూడా యాడ్ అయింది. అవును, కరెక్ట్. మహిళల కన్నీరు ఊరికనే పోతుందండి. ఒక మహిళల కన్నీరు అరాచకంగా వందలాది మంది ఒక అమాయక మహిళల మీద అత్యాచారాలు చేస్తుంటే సమర్థించిన ఈ గుడ్డి ప్రభుత్వం ఈరోజు సమాధానం చెప్పుకుంది, గుణపాఠం నేర్చుకుంది. ఈ రోజు వరకు కూడా అక్కడున్న ఎవరైతే ఉన్నాడో ఆ మాజీ శాసనసభ ఎన్నిక కూడా వాయిదా వేయడం జరిగింది, అది 21 నాడు. అట్లాంటి దుర్మార్గులందరికీ చరమ గీతం భారతం.
ఏదైతే ఈరోజు వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్, బంగాల్ గడ్డ ఈరోజు భారతదేశానికి స్ఫూర్తమ్మ. ఆ విజయం మామూలు విజయం కాదు. కార్యకర్తల కన్నీళ్లు, కార్యకర్తల శ్రమ, ప్రజలంతా నిస్సాయంగా తయారయ్యారు. గుండాలు, రౌడీలు, ఒక రకమైన భయానకమైన పరిస్థితి ఇప్పుడు ఉంటది. ఒక్కొక్కరికి వెన్నులో వణుకు పుట్టాలా. ఎవడెవడైతే అక్రమ వలసవాదులు ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆ నేల మీద నుంచి తరిమే వరకు బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోయేది లేదు. ఏదైతే సర్ అంశము మీకు నెగటివ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ 89 లక్షల ఓట్లు ఈ ఇన్ఫిల్ట్రేషన్ పేరుతో ఇవి రకరకాల పేరుతో అవన్నీ తొలగించారు, అవన్నీ మా ఓట్లు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే గగ్గోలు పెట్టారో అది ఎక్కడా కూడా మీకు ఎఫెక్ట్ అయినట్టు కనిపించలేదు ఈ రిజల్ట్స్ చూస్తుంటే. ఒకటండి, తమిళనాడులో కూడా ఎన్నికలు అవి ఏవైతే చనిపోయిన వాళ్ళ ఓట్లు, 2 చోట్ల ఉన్న ఓట్లు ఆక్రమణదారుల ఓట్లు అండి. అవి భారతీయుల ఓట్లు కావు. అంటే ఏదైతే బతుకున్న వాళ్ళు కాదు, చనిపోయిన వాళ్ళ ఓట్లు, 2 చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు. ఇంకెన్ని రోజులన్నీ మోసపూరితంగా, ప్రజాస్వామ్య విలువలకి విరుద్ధంగా, అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తికి విరుద్ధంగా ఈ రకమైన ఒక విధానాలని నిర్మూలించాము. ఈ రోజు అది ఒకటే రాష్ట్రం కాదు. ఈ రోజు ఇప్పుడు కేరళ కూడా తీసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మరి కేరళలో ఎందుకు లెఫ్ట్ పార్టీలకి ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ ని ఎన్నుకున్నారు కానీ బీజేపీ వైపు చూడలేదు వాళ్ళు? కాంగ్రెస్ ఎంత అండి, ఆవగింజంతా 12 పార్టీలో ఒక పార్టీ అందులో. ఓకే, యూడిఎఫ్ ఒకటి ఒక ప్రధాన పార్టీగా అది విఫలమైన పార్టీ అండి. విఫలం చెందిన నాయకత్వం గల పార్టీ. మీరు వెస్ట్ బెంగాల్ లాంటి 294 సీట్లున్న రాష్ట్రంలో అసలు ఉనికి కూడా కాపాడుకోలేకపోయింది. ఏ రాష్ట్రంలో ఉనికి ఉందండి? తమిళనాడులో ఉనికి లేదు, అస్సాంలో ఉనికి లేదు. అది కనుమరుగవుతున్న పార్టీ అండి. ఇక కాంగ్రెస్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, విముక్త భారత్ ఏదైతే ఉందో పెద్దలు కలలు కన్నారో, గాంధీజీ కూడా ఈ పార్టీని మూసేయాలని చెప్పిండు. అవన్నీ కంప్లీట్ ఇంకో 3 రాష్ట్రాలు తడిపి త్వరలోనే తెలంగాణలో కూడా అదే స్ఫూర్తి, బెంగాలే స్ఫూర్తి. అవసరమైతే బెంగాల్ మట్టి తెచ్చుకొని ప్రతి విలేజ్ కు వంచుతాం. అది వీర నేల, విజయ గాథలు నేర్పిన నేల. కాబట్టి ఈ దుర్మార్గమైన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూడా చర్మగీతం పాడుతాం. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం కూడా కాషాయ జెండా రెపరెపలాడిస్తాం. ఈ రాష్ట్రం ఈ అసోం పుదుచ్చేరి విజయాలను ఎలా చూస్తున్నారు? అంటే అక్కడ ప్రజలు అంటే ప్రత్యర్థి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని బలహీనంగా చూడడమే మీ విజయానికి కారణమా? లేదు అని అంటే అక్కడ విశ్వశర్మ వ్యూహాలు కావచ్చు, ఆయన పాలన కావచ్చు, ఇటు పుదుచ్చేరిలో కావచ్చు, మీ పాలన నచ్చి మళ్ళీ మీకే పట్టం కట్టారా? అభివృద్ధి అండి, అవినీతి లేని అభివృద్ధి. అవినీతి లేని అభివృద్ధి, ఆత్మ గౌరవంతో కూడిన పరిపాలన, ఒక ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా, మధ్యదళారుల ప్రమేయం లేకుండా, రాజకీయ ఒత్తిడి లేకుండా అందరికి, అర్హులందరికీ అందించే పథకాలతో పాటు ఒక అవినీతి రహిత పరిపాలన చేస్తున్న రాష్ట్రాలండి అవి. ఆ రాష్ట్రాలను ఇప్పుడు ఉదాహరణకు అస్సాంలో ఉన్నారు. అస్సాంలో కూడా 30%, 35% ముస్లిమ్స్ ఉన్నారు. అక్కడ కూడా చాలా రెచ్చగొట్టిండు ఈ రాహుల్ గాంధీ. ఎప్పుడెప్పుడు ఈ దేశంని మళ్ళీ ముక్కలు చేద్దామని చూస్తున్న ఈ నెహ్రూ వారసులు అక్కడ కూడా ప్రజల మధ్యన చిచ్చు రేపారు, వైషమ్యాలు రెచ్చగొట్టారు, విదేశీయులకు సపోర్ట్ గా మాట్లాడారు. అయినా కానీ ప్రజలు చైతన్యవంతమై వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో కూడా చైతన్యవంతమైన తీర్పిచ్చారు, అభివృద్ధికి పథకం కట్టారు. ఈ రోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజలు నమ్ముతున్నారు. ఈ ఫలితాలు అవే నిరూపించినాయమ్మా. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us, రాకేష్ రెడ్డి గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టే ట్యూన్డ్.